హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి అండ్ విను వ్లాగ్స్. యాక్చువల్లీ నేను ఫస్ట్ వీడియోలో చెప్పాను కదండి, మేము మొరక్కు వచ్చామని. మా వారైతే మొరక్కులో జాబ్ చేస్తున్నారండి 2 years నుంచి. సో ఈసారి మాకు కూడా మొరక్కు వెళ్ళే ఛాన్స్ వచ్చింది. సో మేమైతే మొరక్కు వెళ్తున్నామండి. ట్రిప్ అయితే ముంబై టు కసబ్లాంకానండి. మేము ప్రజెంట్ అయితే ముంబై ఎయిర్పోర్ట్లో ఉన్నాము. మేము త్వరగా వచ్చేసాము. సో బయట అలా కొన్ని పిక్స్ తీసుకున్నామండి. ఇంకా టైం అవుతుందని లోపలికైతే ఎంటర్ అయ్యి లగేజ్ అంతా ఇచ్చేసామండి. ఇచ్చేసి ఇంకా మా ఫ్లైట్కి అయితే ఒక 2 hours టైం ఉందన్నారు. సో అలా కాసేపు అలా టైం స్పెండ్ చేసాం బయట అలా పిక్స్ తీసుకొని. యాక్చువల్లీ అబ్రాడ్ వెళ్ళడం నేను ఫస్ట్ టైం అండి. ఇదే ఫ్లైట్ ఎక్స్పీరియన్స్ కూడా ఇదే ఫస్ట్ టైము. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ముంబై ఎయిర్పోర్ట్ అది కూడా చాలా బాగుందండి. వ్యూ అది నాకైతే చాలా బాగా నచ్చింది. ఫస్ట్ టైం నేను ముంబై ఎయిర్పోర్ట్ చూడడం. మా బాబు చూడండి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నాడో. ఇంకా మా ఫ్లైట్కి టైం అయితే అయిందండి. సో మేము బయలుదేరుతున్నాము. ఫ్లైట్ అయితే ఎక్కేసామండి. ఎక్కేసి మా సీట్స్లో మేము కూర్చున్నాము. యాక్చువల్లీ ముంబై టు కసబ్లాంకా కదండి, ముంబై టు బహ్రెయిన్ టు కసబ్లాంకా అనమాట. సో మధ్యలో బహ్రెయిన్ ఆల్టింగ్ ఉంది. సో బహ్రెయిన్ ఎయిర్పోర్ట్లో మేమైతే దిగేసామండి. బహ్రెయిన్ ఎయిర్పోర్ట్లో అది కిడ్స్ ప్లే జోన్ అనమాట. చాలా బాగుందండి. పిల్లలు కాసేపు హ్యాపీగా అలా ఆడుకున్నారు. చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు పిల్లలు. చాలా బాగా ఆడుకున్నారు. ఇంకా మా కసబ్లాంకా ఫ్లైట్ కూడా టైం అయిందండి. సో మేము వెళ్ళి ఫ్లైట్ అయితే ఎక్కేసాము. ప్రజెంట్ అయితే జర్నీలో ఉన్నాము. అదంతా నేను అలా ఫ్లైట్ నుంచి ఆ వ్యూ అలా తీసాను. యాక్చువల్లీ మా వారు పిల్లలు అయితే పడుకుండిపోయారండి. నాకు ఫ్లైట్ జర్నీ ఫస్ట్ టైం కదా, నేను అలా విండోలోంచి వ్యూ అంతా చూసాను. అసలు పడుకోనే లేదు. ఫైనల్లీ అయితే కసబ్లాంకా రీచ్ అయిపోయామండి. అదిగోండి లగేజ్ అంతా తీసుకొని బయటకైతే వచ్చేసాము. కార్ కూడా వచ్చేసింది మమ్మల్ని పిక్ చేసుకోవడానికి. ఇది ఫ్రెండ్స్ మా జర్నీ ముంబై టు కసబ్లాంకా. ఇంకా మేము ఈ మొరక్కోలో ఎక్కడెక్కడికి వెళ్ళినా అన్ని వీడియోస్ మీకైతే షేర్ చేస్తాను. So for more videos, like, share and subscribe my channel. Bye friends. Bye bye.